హలో ఎవ్రీవన్. వితౌట్ ఎనీ స్పాయిలర్స్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. పాయలుగా విడిపోయిన మన గోదావరి నది వల్ల చిన్న చిన్న ఐలాండ్స్ ఫామ్ అయ్యాయి. అండ్ ఆ ఐలాండ్స్ని అక్కడ లంకలు అని పిలుస్తారు. ఇందులో విశ్వక్ సేన్ ప్లే చేసిన రోల్ రత్న. అందరూ లంకల రత్న అని పిలుస్తూ ఉంటారు. అసలు ఫ్యామిలీయే లేని అల్లరి చిల్లరగా తిరుగుతూ తనకు తోచిన పని చేసుకుంటూ పోయే ఒక కుర్రాడు. బట్ ఎప్పటికైనా ఒక గుర్తింపు తెచ్చుకొని లైఫ్లో ఎలాగైనా ఎదగాలి అని అయితే ఉంటుంది. ఇలాంటి రత్న లోకల్ పాలిటిక్స్లోకి ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దానివల్ల తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది స్టోరీ. అండ్ ఇదే మనం ట్రైలర్లో కూడా చూసాం. మూవీలో రత్న క్యారెక్టర్ని అయితే చాలా బాగా రాసుకున్నారు. అండ్ విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. జనరల్గా ఇప్పటివరకు మనం గోదావరి అంటే బ్యూటిఫుల్గా ఉంటూ సాఫ్ట్ క్యారెక్టర్స్ని చూసాం. అండ్ ఆ గోదావరిలోకి కూడా వైలెంట్ సైడ్ ఒకటి ఉంటే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూపించడానికి ట్రై చేశారు. బట్ ఆ స్లాంగే అందరికీ సెట్ అవ్వలేదు. ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏదైనా ఉందా అని అంటే అది అంజలి గారు ప్లే చేసిన రత్న క్యారెక్టర్. అండ్ గోదావరి స్లాంగ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫస్ట్ హాఫ్లో చాలా స్టోరీనే ఉంది. అండ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు. మూవీ అయితే ఎంటర్టైనింగ్గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్తో పాటు అక్కడక్కడ కామెడీ కూడా వర్కౌట్ అయింది. హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీన్ చాలా బాగుంది. కొన్ని సాంగ్స్ కొన్ని చోట్ల పెట్టకపోతేనే బాగుంటుంది, ఎస్పెషల్లీ ఐటమ్ సాంగ్స్. అది పక్కన పెడితే యువన్ శంకర్ రాజా గారు ఇచ్చిన బీజిఎం చాలా బాగుంది. ఒక విషయం ఏంటంటే హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నా ఎమోషన్సే హార్డ్ హీటింగ్గా లేవు. అవును, మూవీలో ఎన్ని హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నా ఎంత పర్ఫామ్ చేసినా ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది మూవీ. బట్ ఓవరాల్గా మూవీ బాగుంది. పొలిటికల్ డ్రామాస్ని అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చేస్తుంది మూవీ. అండ్ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.